కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుందని వారు ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు, చాలా కొద్ది మందికి మట్టుకు వస్తుంది. ఆ కొద్ది మందిలో నాకు కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ వాళ్ళు నాకు ఆ స్థానాన్ని కల్పించినందుకు ముందు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ ఈవెంట్లో, కమ్మవారి ఈవెంట్లో ఇలా నిర్వహిస్తాం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అందరికీ రాదు, కష్టపడే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ పేరు ప్రఖ్యాతలు కష్టపడి పని చేసేవాళ్ళు ఒక్కళ్ళ వరకే వస్తుంది ఇది. సో అందుకని ఈ సంక్రాంతి సంబరాలను కూడా కమ్మవారు, కృష్ణా జిల్లాలో ఉన్న కమ్మవారు అందరూ కూడా తప్పకుండా వినియోగించి ఈ కార్యక్రమం హాజరయ్యి ఇక్కడ ఏమేమి సంక్రాంతిలో ఏమేమి చేస్తాం అనేది వీక్షించి మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే ఆ ప్రదర్శనతో పాటు మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 12 విభాగాల డాక్టర్స్ వస్తున్నారు ఈ క్యాంప్ నిర్వహిస్తానికి. సో దాంతోపాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా కంపల్సరీగా ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని, సంక్రాంతి సంబరాలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూపించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి సంబరాలు నిర్వర్తించడం అనేది ఒక రకంగా ఒకనాటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేటట్టుగా, అసలు ముఖ్యంగా మేము పెట్టుకుంది కూడా ఒక విద్యాలయము, వసతి గృహం పెడుతున్నామంటే గ్రామీణ వాతావరణ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లల కోసమే ఏర్పాటు చేసామండి. అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలకి ఆనాటి గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగలు ఎలా చేసుకునేవారనే తెలియదు. దానికి సంబంధించింది ఒక చిన్న పోర్ట్రేట్ మేము తయారు చేసి పెడుతున్నామండి. దీనికోసం అందరినీ ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా కమ్మవారిని ఆహ్వానించాం, మిగతా వాళ్ళు కూడా రమ్మనమనే కోరుకుంటున్నాం.